వెంకటేశ్వర స్వామికి కుబేరుని దగ్గర ఎంత అప్పు ఉందో తెలుసా? ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడి వివాహం చూడలేను అని యశోదాదేవి చాలా బాధపడుతుంది. యశోదాదేవి మళ్ళీ బకులదేవిగా జన్మించి తను వివాహం చూస్తుంది అని శ్రీకృష్ణుడు వరమిస్తాడు. అయితే లక్ష్మీదేవి, విష్ణుమూర్తులు పద్మావతి శ్రీనివాసుడిగా భూమిపై జన్మిస్తాడు. ఒకరోజు శ్రీనివాసుడు పద్మావతిని చూసి ప్రేమిస్తాడు. పద్మావతికి కూడా శ్రీనివాసుడు నచ్చుతాడు. అప్పుడు పెళ్లి చేసుకుందామని వకులాదేవి దగ్గరకు వెళ్ళి చెబుతారు. దాంతో వకులాదేవి పద్మావతి తండ్రి దగ్గరికి వెళ్ళి వివాహం గురించి మాట్లాడుతుంది. శ్రీనివాసుడు ఋషి ఆశ్రమంలో ఉండటం వల్ల పద్మావతిని వివాహం చేసుకోవడానికి డబ్బులు ఉండవు. అప్పుడు కుబేరుని దగ్గర డబ్బులు అప్పుగా తీసుకుంటాడు. ఆ డబ్బుతో వస్త్రాలను, ధాన్యాలను, తాలిబొట్టు, పెళ్లికి కావలసిన సామాన్లను తీసుకుంటాడు. దానికి వడ్డీ కలియుగాంతం వరకు కడుతూ ఉంటాను అని చెబుతాడు. బ్రహ్మ మరియు శివుడిని సాక్ష్యాలుగా ఉంచుతారు. ఆ అప్పుగా తీసుకున్నటువంటి డబ్బుకు కట్టే వడ్డీ కుబేరుడు మనం ఇస్తున్న డబ్బులను వడ్డీ కింద తీసుకుంటున్నాడు.